Very clear, and I am again making it very clear on your channel, on your program today. I will never fight elections in my life, and I don't want to hold any post in my life. రామ్ ఫ్రెండ్స్, నా జీవితంలో నేను ఎప్పుడు ఎన్నికల్లో నించోను. నాకు ఎలాంటి పదవులు వద్దు. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పాడు ఒకడు. ఇప్పటి నుంచే చెప్తా ఉన్నా, కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలాగుంటా అని చెప్పిన. ఒక్కసారి చెప్పలే, 100 సార్లు చెప్పిన. మళ్ళీ చెప్తా ఉన్నా, రేపు తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో కేజ్రీవాల్ ఇద్దరి పతనానికి కారణం ఒకటే, తల పొగరు. నన్ను ఎవ్వడు నేను ఏం చేసినా అడిగేది లేదు, ఆపేది లేదు అనుకోవడం. నన్ను ఓడించాలి అంటే ఈ జన్మ సరిపోదు అన్నాడు. నేను జైలుకి పోవద్దు అంటే నాకు ఓటు వేయండి, వెళ్ళాలి అంటే బీజేపీకి ఓటు వేయండి అని ప్రజలను ఉద్దేశించి సభలో చెప్పాడు. ఢిల్లీ ప్రజలు సీరియస్గా తీసుకున్నట్టున్నారు, ఇలా చేసేశారు. కాకపోతే మన ఫామ్ హౌస్ సీఎం ఇలా అందరినీ వెళ్ళి కలిసి మాట్లాడడం లేదో, అందరు ఇంటికి వెళ్ళిపోయారు అంటున్నారు నెటిజన్స్. మొత్తానికి ఢిల్లీ గడ్డ మీద కాషాయ జెండా ఎగురుతుంది ఎన్నో సంవత్సరాల తరువాత. ఈరోజు దేశంలో బీజేపీ పార్టీ ఉన్న రాష్ట్రాలు ఇవే. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో మమతా సీఎంలా ఓడిపోతే దిగిపోతే చూడాలనుంది అని అనేక మంది కోరుకుంటున్నారు. త్వరలోనే అది జరుగుతుంది. ఎప్పుడు హిందువులు ఐక్యంగా ఉంటే తప్పకుండా జరుగుతుంది. ఈ రోజున జరిగింది అదే. ఏం సాధించచ్చో చెప్పే గెలుపే ఇది. హిందువులు ఐక్యంగా ఉన్నారు కాబట్టి. చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. లూజ్ ప్యాంటు, పొడువు చొక్కా, జేబులో రెనాల్డ్స్ పెన్ను, తలకి మఫ్లరు, పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకున్న సామాన్యుడి ఇమేజ్. ప్రజల డబ్బుకు కట్టర్ ఇమాందార్గా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. అవినీతి రహిత రాజకీయాలు చేస్తా అని హామీతో వరుసగా 3 సార్లు గెలిచాడు. కట్ చేస్తే శేష్ మహల్లో గోల్డ్ ప్లేటెడ్ కమోట్, విగ్నార్ పోయి బెంజ్, లిక్కరు వాటర్ స్కామ్లు, అవినీతి. ఇలా కేజ్రీవాల్ కప్టివాల్గా మారిపోయి ఓడిపోయాడు. దీనికి ఎన్నో కారణాలున్నా కశ్మీర్ పండిట్స్ పైన బాధను, వాళ్లపైన జరిగిన దారులను పార్లమెంట్ సాక్షిగా విరగబడి నవ్విన రోజే ఆయన పతనం మొదలైంది. ఇక్కడ ఈ ఫోటోలో రాక్షసుల్లా నవ్వుతున్న ఈ ముగ్గురు ఈ రోజున ఓడిపోయారు. ఈ ఫోటో గుర్తుందా? ఈ చేయి అంకిత్ శర్మది, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్. అత్యంత దారుణంగా ఈయన ప్రాణం తీసి ఇలా డ్రైనేజ్లో పాడేశారు. దానికి కారణం తాహిర్ హుస్సేన్. తాహిర్ హుస్సేన్ ఆప్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఢిల్లీ రైట్స్కి కారణమైన వ్యక్తి. ఛార్జ్ షీట్లో కూడా ఈయన అంకిత్ శర్మ చావుకి కారణమని, అల్లర్లు చేశాడు అని, ఇంటిపైన ఉండి పెద్ద పెద్ద రాళ్ళు వేశాడు అని, వెనక ఉండి ఎందరితోనూ రాళ్ళు వేయించాడు అని అరెస్ట్ కూడా చేశారు. ఇలాంటి ఈయన బెయిల్ మీద బయటికి వచ్చి ఎంఐఎం పార్టీ, ఓవైసీ పార్టీ క్యాండిడేట్గా ముస్తఫాబాద్లో నించున్నాడు. వీడు గెలవాలి అని మక్కాకి వెళ్ళి మరీ చిట్టి రాసుకుని వచ్చారు అబ్దుల్లాలు. ఇక్కడ ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, అంకిత్ శర్మ అని అంత దారుణంగా చంపి ఎందరో హిందువుల చావుకి, వాళ్ళ మీద దాడికి కారణమైన వ్యక్తిని ఓవైసీ నిలబెట్టడం. ఇంకా డేంజరస్ విషయం, వీడికి 33,000 ఓట్లు పడ్డాయి. అంటే మన దేశంలోనే ఉండే అబ్దుల్లాలకి ఇలాంటి వాళ్ళ కావాల్సింది. ఇది మనమందరం అర్థం చేసుకోవలసిన విషయం. ఇక్కడ బీజేపీ అభ్యర్థి హిందువు, ముస్లిం ప్రాబల్య ప్రాంతం ఇది. కానీ హిందువులందరూ ఏకమై బీజేపీని గెలిపించుకున్నారు. అదేలా అంటే ఆప్ ఒక అబ్దుల్లాని, కాంగ్రెస్ ఇంకో అబ్దుల్లాని, ఎంఐఎంఈ తాహిర్ హుస్సేన్ని నించోపెడితే ఓట్లు చీలి మోహన్ సింగ్ బిస్ట్ గారు గెలిచారు. హిందువులు కలిసికట్టుగా ఓటు వేసి గెలిపించారు. ఎప్పుడు జరిగేది ఇదే. హిందువులు కులాలు వారీగా విడిపోయి ఓటు వేస్తారు. కానీ మొదటిసారి అబ్దుల్లా ఓటు చీలిపోవడం వల్ల ఒక హిందువు గెలిచాడు. దీన్ని చూసి ప్రతి హిందువు ఈ రోజున నేర్చుకోవలసిన అవసరం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా 10 ఏళ్లలో ఢిల్లీలో ఉన్న కాలుష్యం సమస్య కానీ, యమునా నది కాలుష్యం అంటే నీరు, గాలి, ఈ రెండిటి మీద ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు, పరిష్కార మార్గాలు చూపలేదు, ఆలోచన చేయలేదు. ఇవన్నీ చదువుకున్న ప్రజలు గమనించారు. సరే 10 ఏళ్ళు పాలించారు, ఏం చేయలేదు, స్కామ్స్ చేశారు, సో యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. మరి అలాంటప్పుడు కాంగ్రెస్కి ఓటు వేయాలి కదా ప్రజలు. ఎస్పెషల్లీ ఢిల్లీలో ఉండే ఎడ్యుకేటెడ్ పీపుల్, చదువుకున్న మేధావులు, అర్బన్ ఓటర్స్ కాంగ్రెస్కి ఓటు వేయలేదు. ముద్దుగా 3వ సారి కూడా 0 సీట్లతో హ్యాట్రిక్ కొట్టింది కాంగ్రెస్.
క్యాస్ట్ సెన్సెస్ కుల గణన అని హిందువులను విడదీసి విచ్ఛిన్నం చేసి పబ్బం గడుపుదామనుకున్న కాంగ్రెస్కి ఎక్కడికెళ్ళినా ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తున్నారు. వాళ్ళ స్థానం ఏంటి అనేది చూపిస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పటికైనా మారాలి. దేశం కోసం ఆలోచించి, దేశ ప్రజలకు మంచి చేసే విషయాల గురించి ఆలోచించి, అలాంటి వాటి గురించి ప్రశ్నించి, దేశాన్ని బాగు చేయాలంటే, మంచి జరగాలంటే దేశానికి ప్రజలకి ఏం చేయాలో దాని గురించి ఏమైనా ప్రణాళికలు వేస్తే ప్రజలు మారుతారు. ఇలా జనాల్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి జార్జ్ సోరోస్ ఇచ్చే డబ్బులకి ఆశపడి అమ్ముడుపోయి ఆ డీప్ స్టేట్తో కుమ్మక్కయ్యి దేశాన్ని ముక్కలు చేయాలి, విచ్ఛిన్నం చేయాలి, కుక్కలు చింపిన విస్తరి చేయాలి అని చెప్పి క్యాస్ట్ సెన్సెస్ అని అదని ఇదని అడ్డదిడ్డంగా మాట్లాడి హిందూ హింసక అని చెప్పి హిందువుల్ని శత్రువులా బూచిలాగా చూపిస్తే జనాలు ఎక్కడికి వెళ్ళినా ఇలానే బుద్ధి చెప్తారు. వాళ్ళ స్థానం ఏంటి అనేది చూపిస్తూనే ఉంటారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ని గెలిపించండి, నేను సాక్షి సంతకం పెడతాను, వాళ్ళ ఇచ్చిన హామీలకి నేను మీకు భరోసా ఇస్తాను అంటే మిగిలింది ఇది. ప్రతి ఎన్నికల్లో ఓడిపోతుంది కాంగ్రెస్ మాత్రమే కాదు, పాకిస్తాన్ ఓడిపోతుంది, దేశ ద్రోహులు ఓడిపోతున్నారు, తుక్డే గ్యాంగ్ ఓడిపోతున్నారు, ఉగ్రవాదులు ఓడిపోతున్నారు, అర్బన్ నక్సల్లు ఓడిపోతున్నారు, అమ్ముడుపోయిన యూట్యూబర్లు ఓడిపోతున్నారు, డీప్ స్టేట్ దేశ విచ్ఛిన్న శక్తులు ఓడిపోతున్నాయి, అబద్ధం ఓడిపోతుంది, నిజం గెలుస్తూనే ఉంది, న్యాయం గెలుస్తూనే ఉంది, సత్యమేవ జయతే. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకొక పెద్ద లూజర్స్ ఉన్నారు. అదే యూట్యూబ్లో వీడియోస్ చేసేసి దేశ భవిష్యత్తుని మార్చేస్తాను, నాకు కోట్లల్లో వ్యూస్ ఉన్నాయి, నేను చెప్తే ప్రజలు వినేస్తారు, నేను చెప్పినోడే గెలుస్తాడు అని అనుకునే ధ్రువ్ డర్టీ ద్వేషభక్త్ లాంటి వాళ్ళు. డీప్ స్టేట్ వీళ్ళ వెనుక ఉండి డబ్బులు ఫండ్ చేస్తూ మన దేశానికి మోదీకి వ్యతిరేకంగా వీడియోస్ చేపిస్తుంది ఇన్ని రోజులు. ఈ ధ్రువ్ డర్టీ మోడీ డిక్టేటర్ అని లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు తెగ గింజుకున్నాడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. హర్యానా ఎలక్షన్స్లో, మహారాష్ట్ర ఎలక్షన్స్లో, ఇప్పుడు ఢిల్లీ. ఏంటో మరి కోట్లల్లో వచ్చే వ్యూస్ కాంగ్రెస్కి ఒక్క సీట్ ఇవ్వలేకపోయాయి, అపోజిషన్ని గెలిపించలేకపోయాయి. మళ్ళీ వీడియోస్ రాహుల్ ఖాన్, అరవింద్ కేజ్రీవాల్ దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీలో అందరూ షేర్ చేయటం, హీరోని చేయడం. వీడు ఒక్కడే బీజేపీకి మొగుడు అన్నట్టు జాకీలు పెట్టి లేపారు. ఎన్నికలు యూట్యూబ్లలో జరగవు కదా, జరిగితే వీళ్ళ వీడియోలు చూసే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశీ వాళ్ళు ఓట్లు వేసి గెలిపించేవాళ్ళు. వీడి శిష్యురాలు తెలంగాణలో ఉంది ఒక అర్బన్ నక్సల్ గంజాయి మొక్క. అన్నిటికన్నా ముఖ్యంగా హర్యానా అయినా, మహారాష్ట్ర అయినా, ఢిల్లీ అయినా ఈ విజయం వెనుక స్వయం సేవకుల కృషి ఉంది. సైలెంట్గా వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. దాదాపుగా కొన్ని నెలల నుంచి ఢిల్లీలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళకి అండగా నిలబడింది ఆర్ఎస్ఎస్. 30 జిల్లాలు, 173 నగరాలు, దాదాపు 50,000 డ్రాయింగ్ రూమ్ సమావేశాలను నిర్వహించారు. ప్రజలకి చేరువయ్యారు, వాళ్ళకి కావాల్సిందేంటో చూశారు. ఆన్ గ్రౌండ్ ప్రతి కుటుంబాన్ని చేరుకున్నారు, మాట్లాడారు, కష్టాలు తెలుసుకున్నారు. అండ్ ఇంకొకటి, ఈ ఫోటో లోక్సభ ఎన్నికల తర్వాత మోదీ గారి మొహంలో బాధ అదందరి మదిలో అలా నిలిచిపోయింది. ఇంటి పెద్దకి కష్టం వస్తే ఇల్లంతా తల్లడిల్లిపోతుంది కదా, అదే ఈ దేశ ప్రజలు అనుకున్నారు. తర్వాత జరిగే ప్రతి ఎన్నికల్లో మళ్ళీ మోదీ గారికి ఆ బాధ ఇవ్వము అని అపోజిషన్ని గెలిపించబోమని ఓట్లు వేసి గెలిపిస్తూనే ఉన్నారు. కుక్కలన్నీ కలిసిన ఒక సింహాన్ని ఏం చేయలేకపోతున్నాయి. సో ఎస్, మోదీ అనే పెద్ద ఆయన ఈ దేశాన్ని అనుక్షణం అహర్నిశలు ఒక పెద్ద కొడుకులా, ఇంటి పెద్దలా కాపాడుతుంటే దాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తాం అని కాంగ్రెస్ వచ్చి అడిగితే ఈ దేశ ప్రజలు ఇస్తారా? ప్రతి ఎన్నికలో వాళ్ళ స్థానాన్ని చూపిస్తూనే ఉన్నారు. బీజేపీ ఢిల్లీని కాలుష్యరహితంగా, యమునా నదిని స్వచ్ఛమైన నదిగా తీర్చిదిద్దాలని దిద్దుతుందని, దానికోసం పని చేస్తారు అని నేను నమ్ముతున్నాను. Once again, congratulations to Delhi people and congratulations to Hindus for staying united. Jai Bharat, Jai Hind.